విశాఖలోని ఏసీఏవీడీసీఏ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 4 ఎడిషన్ను రేపు ప్రారంభిస్తామని ఏపీఎల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు. ఈ సీజన్లో మొత్తంగా 7 జట్లు తలపడనున్నట్లుగా తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. ఏపీఎల్ బ్రాండ్ అంబాసిడర్గా హీరో వెంకటేష్ను ప్రకటిస్తున్నామని, కాగా సింహాద్రి వైజాగ్, తుంగభద్ర వారియర్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, కాకినాడ కింగ్స్, విజయవాడ సన్షైన్, భీమవరం బుల్స్, అమరావతి రాయల్స్ జట్లు పోటీలలో తలపడనున్నాయని అన్నారు. ఏపీఎల్ విజేతకు 35 లక్షలు, రన్నర్స్ కు 25 లక్షల నగదు బహుమతి ఉంటుంది అన్నారు. రేపు ఓపెనింగ్ సెరమనీ చాలా పెద్ద స్థాయిలో ఒక గ్రాండ్ ఓపెనింగ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి తగిన విధంగా నిర్వహించడం జరుగుతుంది. మరి యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు వస్తానని ఇప్పటికే చెప్పడం జరిగింది. అనేక కల్చరల్ ఈవెంట్స్, అదేవిధంగా మరి లేజర్ షో, అదేవిధంగా డ్రోన్ షో, అలాగే అనేక ఆసక్తికరమైన కార్యక్రమాలతో రేపు ఇనాగరేషన్ జరగబోతుంది. మిమ్మల్ని అందరినీ కూడా ఆ కార్యక్రమానికి కూడా ఆహ్వానిస్తున్నాం. పెద్ద ఎత్తున క్రికెట్ ఎంతూజియాస్ట్ అందరూ కూడా రేపు రావాలని ప్రత్యేకంగా మీ ద్వారా కోరుకోవటం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈసారి ప్రముఖ సినీ హీరో విక్టరీ వెంకటేష్ గారు ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండటానికి అంగీకరించారు. రేపు ఓపెనింగ్ సెరమనీ చాలా పెద్ద స్థాయిలో ఒక గ్రాండ్ ఓపెనింగ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి తగిన విధంగా నిర్వహించడం జరుగుతుంది. మరి యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు అదేవిధంగా మరి లేజర్ షో, అదేవిధంగా డ్రోన్